హాయ్ అండి, అందరు బాగున్నారా? సంఘ సభ్యులకి నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చెప్పబోతున్నాను. అది ఏమిటంటే అది మన సంఘ సభ్యులకు సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది. మన దగ్గర సహాయం తీసుకొని మన దగ్గర మనకే సమాధానాలు చెప్పేటోళ్ళు ఉంటారు కదా. ఈ విషయంలో కావచ్చు, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కథ అది. ఒక లాయర్కి, ఒక టీచర్కి మధ్యలో ఒక చిన్న విషయం గురించి, చాలా చక్కని విషయం అది. అది ఏమిటంటే ఎవరి తెలివితేటలు ఎట్లుంటుందో చూడండి, మీరు గమనించండి కథలో. ఒక లాయర్, ఇప్పుడు లాయర్ ఏం చేశాడు, ఒక రిటైర్డ్ టీచర్కి తన బావిని అమ్మేసిండు. లాయర్ ఏం చేసిండు, ఒక రిటైర్డ్ టీచర్కి తన బావిని అమ్మేసి టీచర్ కొనుక్కుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ లాయర్ వచ్చి టీచర్ని, గురువు అంటారు కదా, గురువు గారు, నేను నీకు బావి అమ్మినా కానీ బావిలో నీళ్ళనైతే అమ్మలేదు. ఆ బావిలో నీళ్ళు వాడుకోవడానికి నువ్వు పన్ను నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అనేసి లాయరు టీచర్కి చెప్పిండు. అయితే అప్పుడు టీచర్ ఏమన్నాడు, అవును లాయర్ గారు, నేనే మిమ్మల్ని గద్దామనుకున్నా. ఒక చిన్న విషయం గురించి నేనే మిమ్మల్ని గద్దామని నేను బయలుదేరుతున్నా, మీరు వచ్చిర్రు. నేను కూడా బావిని కొన్నాను, కానీ బావిలో నీళ్ళు నిల్వ ఉంచొద్దు. మరి నిల్వ ఉంచడానికి కూడా మీరు నాకు నీళ్ళు తీసేస్తారా, లేకపోతే నిల్వ ఉంచడానికి డబ్బులు ఇస్తారా అని మీకు చెప్పడానికైతే నేను వచ్చిన అని టీచర్ అంటే గురువు లాయర్ని అన్నాడు. అమ్మ, అట్లా గురువు గారు, నేను అలా ఉత్తిగా అట్లా మీతో జోక్ చేశాను అని టీచర్ తోట అన్నాడు లాయర్. అప్పుడు టీచర్ ఏమన్నాడు, మీరు ఒక లాయర్ వృత్తి కావడానికి కారణం ఎవరు? ఒక టీచరు. ఒక వ్యక్తి టీచర్ అయితే ఒక లాయర్ని, ఒక డాక్టర్ని, ఒక పోలీస్ని, ఒక నర్స్ని, ఒక ప్రయోజకుని, ఒక వ్యాపారవేత్తని ఎన్నైనా తీర్చిదిద్దే శక్తి ఒక టీచర్లో ఉంటుంది. నువ్వు వచ్చి గురువుతోటే మాట్లాడడం అనేది అది ఫన్నీగా ఉంది అనేసరికి, సారీ గురువు గారు అని అంటే, అదే చెప్తున్నా, టీచరే ఎప్పటికైనా అని అంటే నాకు ఒకటి అర్థమైంది. అందుకే మీకు ఈ కథ చెప్పాలనుకున్నా. అదేంటి అని అంటే, కొంతమంది మనుషులు ఏమవుతారంటే, మన దగ్గరని పని నేర్చుకొని ఏంది వీళ్ళతోటి అనే వాళ్ళకు దానికి దగ్గర సంబంధం ఉందిగా. అందుకే మీకు చెప్తున్నా, సంఘ సభ్యులు కూడా చాలా మనతో పని నేర్చుకొని మనకే పాఠాలు చెప్పేటోళ్ళ తగ్గట్టుగా మనం ఉండాలనేది అయితే నాకు అర్థమైపోయింది. అందుకే ఈ కథ మీకు చాలా ఉపయోగపడుతుందని అయితే చెప్పాను. టీచర్ మీదకి ఎవరు సాటి లేరు అనేది అయితే అర్థమైంది కదా. టీచర్ అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి తనకు వచ్చిన పనిని ఎదుటి వాళ్ళకు నేర్పిన ఏ వ్యక్తి అయినా కూడా టీచర్ కిందనే లెక్క. నాకైతే చాలా నచ్చింది కాబట్టి అక్కడ చెప్పాను. ఓకే, మరి మా సంఘ సభ్యులు గమనించి ముందుకు పోతారని నేను ఈ వీడియో కథ రూపంలో చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, అందుకే మీకు చెప్పాలనిపించింది. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.